ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆమెకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఆ సౌండ్ ఏంట్రా? నాకేం తెలుసు? చెల్లెమ్మ ఏమైంది, అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి ఎదవని గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా దేనికి మాట్లాడితే మాట్లాడమేంట్రా? కూర్చో, నువ్వు మాట్లాడితే మేము వింటా. కూర్చో. వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా. డైరెక్షన్ చెయ్యిరా చెయ్యి. మంచి పని చేసేవరా. ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి కనీసం చంద్రబాబు నాయుడిని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు. నువ్వు పెట్టుకున్నావా? నారా లోకేష్ తక్కువ అంటారు, ఈ మనిషికి జ్ఞానం తక్కువ అంటారు, ఈ మనిషిని పప్పు అని కూడా అంటారు. మీరా? అలాగా? అవునండి. ఎవరు కనబడట్లేదే. డిపార్ట్మెంట్ చూసే వాళ్ళు, కనిపించే వాళ్ళు కూర్చోకపోతే ఎట్లా చెప్పు? మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను. ఏ రకంగా పోలీసులు పనిచేస్తా ఉన్నారని చెప్పి నేను అడగాలి, నాకు అర్థం కావడం లేదు. అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. నిజంగా ఆయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. జరిగిన ఈ 6 ఘటనలలో డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. హైమన్ రప్చర్ అండ్ టేర్. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావేంట్రా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 4.5 నెలల కాలంలోనే కాదు అసలు మీరందరూ ఎందుకు వచ్చారు సార్? నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. సూపర్ సార్, సూపర్. కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అధికారంలోకి వచ్చాడు, తల్లులకు పంగనామాలు పెట్టాడు, పిల్లలకు పంగనామాలు పెట్టాడు. చట్టాలు ఎత్తనేంట్రా? నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పాడు. 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఇటువంటి తప్పులు ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లంపలేసుకోమని చెప్పండి. న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత పోలీసు